హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఉసిరికాయ నిల్వ పచ్చడి చేస్తున్నాను. నేను చెప్పిన విధంగా కరెక్ట్ కొలతలతో తడి లేకుండా చేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. అదే విధంగా చేస్తాను, ఇప్పుడు చూద్దాము. ఉసిరికాయ నిల్వ పచ్చడికి నేను కిలో ఉసిరికాయలు తీసుకున్నాను. దానికి 150 గ్రాముల చింతపండు నానబెట్టుకుంటున్నాను. ఈ చింతపండుని వేడి నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి. బాగా తెల్లే వాటర్ పోయాలి. ఇవి చింతపండులో వేసుకుంటున్నాను. చింతపండు ఇలాగ నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాము. ఈ ఉసిరికాయలని ఉప్పు నీళ్ళల్లో వేసి 2 సార్లు బాగా కడిగి శుభ్రంగా తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాత చూడండి, ఇలాగా నల్లగా ఉంటుంది కదా, చాక్తో ఇలాగ తీసేసుకుంటే వచ్చేస్తుంది. ఉసిరికాయలన్నీ ఈ విధంగానే తీసుకోవాలి. ఉసిరికాయలన్నీ ఇట్లా నుంచి వచ్చాయి అంటే మనం కొమ్మ నుంచి కోసుకుంటాం కదా, కొద్దిగా స్టెమ్ అందులో నిలిచిపోతుంది. ఈ విధంగా తీసుకుంటూ ఇది పడేసుకున్నాను. ఇప్పుడు ఉసిరికాయని ఒక గ్లాస్ తీసి కొలుచుకున్నాము. ఇలా కొలుచుకోవడం వల్ల కొలత కరెక్ట్గా వస్తుంది. కొత్తగా చేసేవాళ్ళు కూడా కరెక్ట్గా చేసుకుంటారు. ఒకటి నాకు 5.5 గ్లాస్ వచ్చింది. ఈ గ్లాస్తో ఈ చింతపండుని చిక్కగా రసం తీసుకున్నాను. ఎక్కువ వాటర్ వేయద్దు, మళ్ళీ చింతపండు ఉడికేదానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. దానికోసము కొంచెం చిక్కగానే రసం తీసుకున్నాము. ఇలాంటి వడగట్టే దాంట్లో వేసుకొని చిక్కగా తీసుకోవాలి రసాన్ని. ఈ విధంగా చిక్కగా రసం తీసుకొని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. చింతపండు పులిహోర చేసుకుంటాం కదా, ఆ విధంగా చిక్కగా వచ్చేటట్టు చూసుకోవాలి. స్టవ్ వెలిగించి చింతపండు రసం స్టవ్ మీద పెట్టుకున్నాను. వేరొక స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుంటున్నాను. ప్యాన్ వేడయింది. 2 స్పూన్లు మెంతులు వేస్తున్నాను. 4 స్పూన్లు ఆవాలు వేస్తున్నాను. వీటిని సిమ్లో పెట్టుకొని దోరగా వేపుకోవాలి. ఆవాలు మెంతులు సిమ్లో పెట్టుకొని ఈ విధంగా రంగు మారేదాకా వేపుకొని చల్లార్చుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. స్టవ్ ఆపేస్తున్నాను. స్టవ్ మీద ఒక పెద్ద గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో 100 గ్రాముల ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడైంది. శుభ్రం చేసి పెట్టుకున్న ఉసిరికాయలు వేస్తున్నాను. ఒకసారి గంటి తీసుకొని ఇలాగ బాగా కలుపుకొని మూత పెట్టేసుకున్నాం ఉడికేంత వరకు. మధ్యలో ఉసిరికాయలని మూత తీసుకొని కదుపుకుంటూ ఉండాలి. ఇలా ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత వేస్తున్నాను. చింతపండు రసము ఈ విధంగా వస్తే సరిపోతుంది. మళ్ళీ చల్లారితే ఇంకా గట్టిగా అయిపోతుంది. పక్కగా తీసి పెట్టేస్తున్నాను. ఇప్పుడు పోపు పెట్టేసుకున్నాము. ఉసిరికాయలు 5.5 గ్లాస్ వేసాను కదా, ఆయిలు 2 గ్లాసులు వేస్తున్నాను. ఇది నువ్వుల నూనె. మీ దగ్గర వేరుశనగ నూనె ఉంటే కూడా వేసుకోండి, బాగుంటుంది. ఆయిల్ వేడైంది. 2 స్పూన్లు పచ్చిశనగపప్పు వేస్తున్నాను. ఆవాలు 2 స్పూన్లు. పచ్చళ్ళకి ఎప్పుడైనా నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ వాడుకుంటే పచ్చళ్ళు చాలా రుచిగా ఉంటాయి. ఆవాలు చిటపటమైన తర్వాత 10 ఎండుమిర్చి వేస్తున్నాను.
2 వెల్లుల్లి గడ్డలు ఇలా పాయలుగా తీసుకొని పొట్టు తీసి వేస్తున్నాను. 2 స్పూన్లు పసుపు వేస్తున్నాను. ఈ పసుపు వేసేటప్పుడు స్టవ్ సిమ్లో పెట్టి వేసుకోండి. ఆపేసినా ఏం కాదు స్టవ్. ఉసిరికాయలు ఉడికిందో తెచ్చుద్దాము. చూసారా ఎలా ఉడికిందో. ఇందులో ఇంకా ఒక్కొక్కటి మనం రెడీ చేసుకున్నంత వేసేయాలి. ఉసిరికాయల్లో ఉడికించుకున్న చింతపండు గుజ్జు వేస్తున్నాను. చింతపండు గుజ్జు వేసి ఉసిరికాయని ఒకసారి బాగా కలుపుకున్నాము. నేను కిలో ఉసిరికాయలు తీసుకున్నాను కదా, దీంతో 5.5 గ్లాసుల ఉసిరికాయలు ఉన్నాయి. 1.5 గ్లాసు కారం వేస్తున్నాను. 1 గ్లాసు, హాఫ్ గ్లాసు, 1.5 గ్లాసు కారం వేసాను. ఉప్పు 1.5 గ్లాసు వేస్తున్నాను. ఇదంతా బాగా కలుపుకున్నాను. ఇలాగా బాగా కలుపుకున్న తర్వాత ఆవాలు మెంతులు వేయించి పొడి చేసి పెట్టుకున్నాను కదా, ఆ పొడి వేస్తున్నాను. ఈ పొడి కూడా వేసి ఇంకొకసారి కలుపుకొని ఆయిల్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, చల్లారిన తర్వాత వేస్తున్నాను. ఆయిల్ వేసి కూడా ఒకసారి ఉసిరికాయలు కారం అంతా కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకున్నాము. ఆయిల్ లేనట్టు కనిపిస్తుంది కదా, 3 రోజులకి ఆయిల్ అంతా బాగా తేలుతుంది పైకి. గుర్తుపెట్టుకొని బాగా చల్లారాలి, తడి ఉండకూడదు. మనకి పచ్చళ్ళలో నిలవ ఉండాలంటే తడి ఉండకూడదు. మూత కూడా బాగా చల్లారినప్పుడు మాత్రమే మూత పెట్టుకోవాలి. మూడు రోజులైంది. పచ్చడి చూసారా ఆయిల్ అంతా పైకి ఎలా వచ్చిందో. కలిపేటప్పుడు ఆయిలే పైకి రాలేదు కదా, ఇప్పుడు చూడండి. ఒకసారి ఇలా కలుపుకున్నాం. మళ్ళీ నేను ఈ 3వ రోజుకి ఒకసారి టేస్ట్ చూసుకొని మీకు ఇంకా ఆయిల్ కావాలంటే ఆయిల్ కాచుకొని బాగా చల్లార్చి అప్పుడు కలుపుకోండి. ఉప్పు కారాలు కూడా ఇప్పుడు కలుపుకోవచ్చు. ఈ విధంగా నేను చెప్పిన విధంగా కొలతలు వేసుకొని తడి లేకుండా చేసుకుంటే ఉసిరికాయ పచ్చడి సంవత్సరం కూడా నిలవ ఉంటుంది. అంతేనండి, ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా నేను చెప్పిన విధంగా తయారు చేసుకోండి. సంవత్సరం పాటు నిల్వ ఉంచుకొని ఎంజాయ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్.